ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా ఉన్నాయంట. ఏపీ నేతల లోలోలులా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు సంభాషణపై నిఘా. షర్మిలమ్మ పనిచేసినారా ఆడ ఫోన్లల్లో? ఇంకా ఎప్పటికప్పుడు ఆ వివరాలను నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరమోసిందట. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్. ఎవరి ఆదేశాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది? గది చెప్పాలి అలా ముచ్చట నిర్ధారించుకునేందుకే ప్రయత్నంలో అధికారులు. మహేష్ గౌడ్ ఏమో చెప్తాడు ముచ్చట. గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాలను నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే మహేష్ గౌడ్. ఇక అవుతుంది ఒకనాడు, ఆ పని కూడా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు కూడా కేసీఆర్కి మంచి ఆయమాన సోపతిగానే ఉన్నట్టు, అందుకోసమని నీ పని ఆడ చేసిరు, ఈయన పని ఈడ చేసిరు. కానీ మీ చెల్లె ఏమేమి మాట్లాడుకుంటుంది, ఏం కథ అనేది నీకు ఏమెక్కరే ఆ జగన్మోహన్ రెడ్డి? ఎవరా ప్రభాకర్ రావు? ఎవరు గదర్ ప్రభాకర్ రావు? ఏమైనా సిగ్గు అనిపిస్తుంది నీకేమన్నా? ఇప్పుడు నీ పైన ఉన్నోడు వాడు లద్దదాపినోడు చెప్పిండు, ఎవడో ఆ తెలంగాణోడో ఆంధ్రోడో ఎవడో చెప్పిండు ముచ్చట, పలానోళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయన్నాడు. ఇది కంప్యూటర్ కాలం, హైబ్రిడ్ ఇత్తనం, ఏదో ఒకనాడు బయటకు వస్తుంది ముచ్చట. బయటకు వచ్చినాడు మరి నా ఎదుగు గుద్దినాడు గుద్దిసి పెడతారు అన్న సంగతి తెలియకుండా వస్తున్నా. కేసీఆర్ అంట 1985లో తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసిందట. ఈయన మీద పోటీ చేసిన ఎవరు? ఆయన పేరు ఏం పేరు? మదన్ మోహన్ రావేమంట. 1985లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఈ మొదవారి. అంటే వాళ్ళ ఫోన్లు ఎట్ట ఉంటే ఇట్ట పెట్టి ఇట్టా ఇట్టా గిర్ 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 అని తిప్పేది కదా ఫోన్లు. అసోంటి ఫోన్లల్లా ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీసులు అంట ఒక సావుకారు ఉండేదంట. ఆ సావుకారు పేరు ఏం పేరు ఉండే గీడ? మల్లికార్జున అంట ఆయన పేరు. మల్లికార్జున ఆయన సావుకారు కోంట ఆయన. ఆయనకు చిన్న పోయేదంట, ఏయ్ సావుకారే ఇవాళ మదన్ మోహన్ రావు ఎవరో తోటి ఏం మాట్లాడాడు, ఏమన్నా పసల ముచ్చట్లు ఉన్నాయా, భూముల ముచ్చట్లు ఉన్నాయా, గట్టిని ఏమన్నా లంగ దొంగ ముచ్చట్లు ఉన్నాయా, జర్రా ముచ్చట్లు మొత్తం రేపు పొద్దుగాల అప్పటి క్యాషిట్ ఉండేగా, క్యాషిట్లు సమాచారం ఏదో రకంగా ఆ ముచ్చట మొత్తం నాకు చెప్పాలి, చెప్పినప్పుడల్లా 200 రూపాయలు ఇస్తా అని చెప్పిండట. ఇప్పుడు ఇప్పుడు ఆయన పేరు మల్లికార్జున రావు అంట. ఆయన నిజంగానే ఉంటేనో లేకపోతే ఆ మదన్ మోహన్ రావు ఆయన ఉంటే నిజంగా వాళ్ళు కూడా ఒకనాడు బయటకు వస్తే ఇంకా నోట్లు ఉంచుతారు ఈ కేసీఆర్ని. కానీ అప్పట్లోనే 200 పెట్టి లంచాలు ఇచ్చి మంది ఫోన్ ట్యాపింగ్ చేసే మోతవారి ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఏలి గింత టెక్నాలజీ వచ్చినాక ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటే ఎవడైనా నమ్ముతారా ప్రజలు? చెప్పురి, ఎట్ట నమ్ముతారు? ఇక అంటే ఎవడోళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అందులో ఏమైనా రాజకీయంగా నాకు ఎక్కరొస్తాయా అవిటిని తీసుకోవాలి. గట్టిని ఏమైనా భూముల పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా దొంగ పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే కేసీఆర్కి ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తురా, వీటిని మొత్తం ట్యాపింగ్ చేసి ఈయన రాజకీయం చేసిండు. ఇక కొందరు అంటారు తెలివి తక్కువ మూర్ఖులు, కేసీఆర్కు ముందు చూపు చాలా ఉందిరా, అమ్మో కేసీఆర్ అవతలోని పసిగట్టడం, లేక నెంబర్ నా లోట పీసు లేక నెంబర్, ఏక నెంబర్ లేదు, 2 నెంబర్ అంతా 2 నెంబర్ దందగాడే. ఇవాళ తెలుస్తలేదు ఈయన ముందు చూపు లేదు, లోట పీసు చూపు లేదు. అవతలోడు ఫోన్ ఏం మాట్లాడుకుంటున్నా అని అధికారులను దగ్గర పెట్టుకొని, కొంతమంది శివశగాలను దగ్గర పెట్టుకొని ఆడు ఏం మాట్లాడుతుందో తెలుసుకొని, ఏది ఆ మధ్యలో ఎమ్మెల్యేల కొనుగోలు ముచ్చట్లు లేదు, నేను అన్నీ చెప్తా, రాష్ట్రంలో ఎవడెవడు ఏం చేసి మొత్తం నాయకలేదు ఏందనుకుంటూ కేసీఆర్ అంటే, అయితే అదే మీతోటి పని, నన్ను ఢీకొంటారా మీరు? నేనంటే ఏంది? ఏమి లేదు, లొటపీసి లేదు. గిసోంటి బయటవాయి ముచ్చట్లు అన్నీ ఈ సమాచారం మొత్తం సేకరించి ఆయన బెదిరిచ్చుడు, ఈయన బెదిరిచ్చుడు, ఎవడైనా బెదిరిస్తాడు. ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఫోన్ మాట్లాడుకున్నప్పుడు ఓ కాడ నోరు జారడం అది సహజం. గసోండి దగ్గర పెట్టుకొని ఆయన బెదిరించి ఈయన బెదిరించి చేస్తా అంటే అది కూడా ఈయనడా గది మొగతనం అవుతా? అది అవుతుందా ప్రజలారా? వీడు ఎంతసేపటికి ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ కేసీఆర్కు ఎంతసేపటికి తరాద పట్టుకొని జోకేది, ఇది దొడ్డు ఉందా, ఇది కిందికి పోతుందా, ఎప్పుడు సమానం చేసుకుంటూ ఉండేది. మరి ఇది జోకుతాందుకు మరి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండో ఏమో నాకు తెలియదు. ఇక 2 సార్లు అధికారంలోకి వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశానా కేసీఆర్? అంటే తెలంగాణ అభివృద్ధి చూసి తెలంగాణలో ప్రజలు ఏది నువ్వు చేసిన పని చూసి ఏలే? అయితే నువ్వు పెద్ద లీడర్ల ముంచి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, ఆర్థికంగా డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి, భూములు ఎడికెళ్ళి వస్తాయి, ఇవన్నీ తెలుసుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసి దానికి అందమైన పేరు ఏంటంటే
బంగారు తెలంగాణ అని పెట్టి బర్వత్త తెలంగాణ చేసి కొంతమంది రాజకీయ నాయకులని ఫోన్లు ట్యాపింగ్ చేసి అధికారంలోకి వచ్చినావు. మూడోసారి కూడా అధికారంకి వస్తే ఈ దేశ ప్రధానమంత్రి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయదు. ప్రధానమంత్రి అంటే గుర్తొచ్చింది. మరి బీజేపీ పార్టీ వాళ్ళకు మరి ఇగనన్నా వస్తా లేకుండా వచ్చినా మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేదు దీనిపైన? వాళ్ళు కూడా స్పందించాలి కదా. ఇంకో గిసోటి ముచ్చట ఉంది. సరిహద్దులు దాటిపోయిందంట ఈ సన్నాసి ముచ్చట పాడైపోను. మరి వీళ్ళని కొనబోయి ఎప్పుడు లోపడేస్తారో ఏం కథనో ఇక చూస్తుండాలి. మరి దాదాపుగా అయితే శరంగల్లా గవర్నమెంట్ ఏదున్నా కేంద్రమైన రాష్ట్రమైన ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు మొత్తం స్టేషన్లో పెట్టాలి. స్టేషన్లో కాదు జైల్లో పెట్టాలి. అవునా కాదా ప్రజలారా చెప్పురు మీరే ఇక ఉంటా.